వెన్నెల కుంచె. వెండి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో నిషిత అనే 10ఏళ్ల ఉల్లాసభరితమైన బాలిక నివసించేది. ఆమెకు ప్రపంచంలో దేనికంటే ఎక్కువగా చిత్రలేఖనం అంటే ఇష్టం. ప్రతిరోజూ ఆమె పాత కాగితాల మీద పువ్వులు, పక్షులు, చెట్లు, నవ్వుతున్న ముఖాలను చిత్రించేది. కాని నిషితకు ఒక పెద్ద కల ఉండేది. ఒక రాత్రి ప్రకాశిస్తున్న చంద్రుడిని చూస్తూ, నా చిత్రాలు నిజమైతే బాగుండు అని ఆమె గొణిగింది. అదే రాత్రి ఒక అద్భుతం జరిగింది. ఒక మృదువైన వెండి కాంతి ఆమె కిటికీలోంచి తేలుతూ వచ్చి ఆమె కుంచె పక్కన పడింది. అకస్మాత్తుగా ఆ కుంచె 1000 చిన్న నక్షత్రాల్లా మెరిసింది. నిషిత ఆశ్చర్యపోయింది. ఆ కుంచె నెమ్మదిగా గాలిలోకి లేచి దానంతట అదే మెరుస్తున్న పదాలను రాసింది. ఈ బహుమతిని దయతో ఉపయోగించు. నిషిత ఆ మాయా కుంచెను జాగ్రత్తగా చేతిలోకి తీసుకుంది. దాన్ని పరీక్షించడానికి ఆమె ఒక చిన్న సీతాకోకచిలుకను చిత్రించింది. ఫ్లాష్! చిన్న చిన్న మెరుపులు. ఆ సీతాకోకచిలుక పేజీ నుండి ఎగిరిపోయి ఆమె గదిలో నాట్యం చేసింది. ఇది నిజం అని నిషిత ఆనందంగా కేక వేసింది. మరుసటి రోజు ఉదయం నిషిత రహస్యంగా ఆ కుంచెను ఉపయోగించి గ్రామంలోని ప్రజలకు సహాయం చేసింది. ఆకలితో ఉన్న కుటుంబాల కోసం ఆమె మామిడి పండ్ల బుట్టలకు రంగులు వేసింది. ఒంటరి పిల్లల కోసం రంగురంగుల బొమ్మలకు రంగులు వేసింది. దుమ్ముతో నిండిన వీధులను అలంకరించడానికి ఆమె ప్రకాశవంతమైన పువ్వులకు కూడా రంగులు వేసింది. త్వరలోనే గ్రామంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా మారారు. కానీ దూరంగా ఉన్న నల్ల కొండపై వరోక్ అనే ఒక దురాశగల మాంత్రికుడు నివసించేవాడు. అతను ఆ మాయా కుంచె గురించి పుకార్లు విన్నాడు. ఏదైనా సృష్టించగల కుంచెనా అని అతను గర్జించాడు. అది నాది. ఒక తుఫాను సాయంత్రం వరోక్ దట్టమైన పొగ మేఘంలో నిషిత ఇంటికి వచ్చాడు. నాకు ఆ కుంచె ఇవ్వు అని అతను డిమాండ్ చేశాడు. వద్దు అని నిషిత ధైర్యంగా చెప్పింది. మాయ ప్రజలకు సహాయం చేయాలి, వారిని నియంత్రించకూడదు. వరోక్కు తీవ్ర కోపం వచ్చింది. అతను తన దండాన్ని పైకెత్తి గ్రామం అంతటా నల్లటి నీడలను సుడిగుండాలుగా తిప్పాడు. చెట్లు వణికాయి. కిటికీలు గలగలలాడాయి. గ్రామస్థులు భయంతో పారిపోయారు. నిషిత చేతులు వణికాయి. కాని అప్పుడు ఆమెకు ఆ ప్రకాశవంతమైన మాటలు గుర్తుకువచ్చాయి. ఈ వరాన్ని దయతో ఉపయోగించు. నిషిత వెంటనే చిత్రించడం ప్రారంభించింది. పిల్లలను సురక్షిత ప్రదేశాలకు తీసుకువెళ్లే భారీ ప్రకాశవంతమైన పక్షులను ఆమె చిత్రించింది. ఇళ్లను రక్షించడానికి మెరిసే డాలులను ఆమె చిత్రించింది. చివరగా ఆమె వెన్నెలతో చేసిన ఒక భారీ బంగారు సింహాన్ని చిత్రించింది. రోరర్! సింహం ముఖం చిన్న చిన్న మెరుపులు. ఆ సింహం ప్రజ్వలించే వెండి కళ్లతో వరోక్ ముందు నిలబడింది. ఆ చీకటి మాంత్రికుడు భయంతో వెనక్కి తడబడ్డాడు. దురాశతో దయను ఓడించలేవు అని నిషిత గట్టిగా చెప్పింది. ఆ వెన్నెల సింహం ఒక గంభీరమైన గర్జన చేసింది మరియు వరోక్ యొక్క నల్లటి పొగ శాశ్వతంగా ఆకాశంలోకి అదృశ్యమైంది. గ్రామస్థులు కేరింతలు కొట్టారు. ఆ రోజు నుండి నిషిత వెన్నెల అమ్మాయి గా ప్రసిద్ధి చెందింది. తను వెళ్లిన ప్రతిచోటా ఆశను, ఆనందాన్ని పంచడానికి తన శక్తులను ఉపయోగించిన మాయా కళాకారిణిగా. మరియు ప్రతి రాత్రి ప్రకాశవంతమైన వెన్నెల కింద ఆమె కిటికీ పక్కన ఆమె మాయా కుంచె ఇంకా మెల్లగా మెరుస్తూనే ఉంది. చిన్న చిన్న మెరుపులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.